కిందటి వీడియోలో హైబ్రిడ్ మందార పువ్వు అల్లే విధానంలో భాగంగా పార్ట్ 1 షేర్ చేశానండి. ఈ వీడియోలో హైబ్రిడ్ మందార పువ్వు అల్లే విధానంలో భాగంగా పార్ట్ 2 షేర్ చేస్తాను. హైబిస్కస్ మందార పువ్వు, ఓకేనా. ఇప్పుడు ఆకులు ఎలా అల్లాలి అనేది షేర్ చేస్తా. నెక్స్ట్ వీడియోలో పూసలతో టెడ్డీ బేర్ అల్లే విధానం షేర్ చేస్తానండి. చాలా ఈజీగా ఉంటుంది టెడ్డీ బేర్ అనేది. బీట్ టు బీట్, స్టెప్ బై స్టెప్ ఎలా అల్లాలి అనేది నేను షేర్ చేస్తాను, ఓకేనా. చిన్న వీడియోనే వస్తుంది ఆకు అల్లే విధానము, ఓకేనా. ఇప్పుడు మనం మందార పువ్వుని అల్లుకున్నామండి. ఏ ఏ పర్పస్గా మనం పెట్టుకోవచ్చు అనేది ఒక్కసారి చెప్తాను మీకు. ఇప్పుడు మనం ఆంజనేయ స్వామి బొమ్మ అవి అల్లాం కదండి, వెంకటేశ్వర స్వామి బొమ్మలు ఉన్నాయనుకోండి, వాటికి అల్లుకునేటప్పుడు మనం బొమ్మల కొలువులో పెట్టుకోవాలన్నా డెకరేషన్గా చేసుకోవాలి అనుకున్నా మనం ఇలా ప్లెయిన్గా అల్లుకుంటేనే బాగుంటుంది అనమాట, ఓకేనా. ఫ్లవర్ వాజుల్లో కానీ వాటికి పెట్టుకోవాలనుకోండి ఇలా ఆకులతో అల్లితే బాగుంటుంది. ఎందుకంటే మనకి ఈ ఆకులు అడ్డం అనిపిస్తాయండి మనం దేవుడి విగ్రహాలకు పెట్టుకోవాలంటే. ఇది చూడండి, సపోజు ఇదే దేవుడి విగ్రహం అనుకోండి, ఇది పెట్టామండి, ఇవి మనకు అడ్డం అనిపిస్తున్నాయి. అదే ఈ ఫ్లవర్ పెట్టామనుకోండి, చూడండి ఇలా పెట్టేయచ్చు, ఎంత అందం అనిపిస్తుంది, ఓకేనా. ఇది చూడండి పెడతాను, ఈ ఆకులు అనేవి మనకి అడ్డుపడతాయి. అందుకని చెప్పేసి మనం దేవుడి విగ్రహాల దగ్గర కానీ కొంచెం డెకరేషన్ పీసెస్గా ఉపయోగించాలి ఇలా అనుకుంటేనే ఇలా సింగిల్గానే అల్లుకోండి ఆకులు లేకుండా. అదే ఇప్పుడు ఇంకొక విధంగా ఈ ఆకులు అల్లుకుంటే మనం ఎలా ఉపయోగించవచ్చండి అనుకుంటే, ఇదిగోండి ఫ్లవర్ వాజులు, ఇదిగోండి 2 ఫ్లవర్ వాజులు నేను మన ఛానల్లో అల్లే విధానం షేర్ చేశాను అనమాట. దాదాపు 2.5 years కిందట షేర్ చేశాను. ఇదన్నా 1 year బ్యాక్ అవుతుందేమోనండి. ఒకవేళ మీకు ఈ 2 అల్లే విధానం మన ఛానల్లో ఉన్నాయి కాబట్టి మీకు ఎవరైనా అల్లుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కామెంట్ బాక్స్లో లింక్ పెట్టండి అని అడిగితే నేను మీకు పెడతాను. ఈ ఫ్లవర్ వాజులు అల్లుకునే విధానము చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ నేను ఉపయోగించిన బీడ్స్ అయితేనండి డ్రాప్ బీడ్స్, వీటిని డ్రాప్ బీడ్స్ అంటారు. ఇవను ప్లెయిన్ బీడ్స్ వైట్. ఈ నేను నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ డ్రాప్ బీడ్స్ ఒక్కొక్క ఫ్లవర్కి ఒక్కొక్క కలర్ వేసాను, ఓకేనా. ఇప్పుడు మీ దగ్గర అన్నీ ఉండకపోవచ్చు, మనకండి మల్టీ కలర్ ప్యాక్ కూడా అమ్ముతారండి మార్కెట్లోనివి. కాస్ట్ మీకు 100 grams వచ్చేసి ఈ డ్రాప్ బీడ్స్ 100 నుంచి 120 లోపల ఉంటాయి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ఉంటాయి, ఓకేనా. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. కాస్ట్ సంగతి నేను మినిమం చెప్తున్నా కానీ మీకు దొరికే ఏరియాని బట్టి తగ్గచ్చు పెరగచ్చు కాస్ట్ అనేది, ఓకేనండి. ఇదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి ఇలా ఉంటుంది అడుగున, అస్సలు చెక్కు చెదిరే ప్రసక్తే ఉండదండి. ఇది అల్లిక కూడా భలే ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇది కూడా 6 mm సైజ్ బీడ్స్తోనే ప్లెయిన్ బీడ్స్ మనం మందార పూలు ఏవైతే అల్లామో సేమ్ ఆ బీడ్స్తోనే నేను ఈ ఫ్లవర్ వాజ్ అల్లాను, ఓకే అండి. ఈ 2 మోడల్స్ ఉన్నాయి, చూసి అల్లుకోండి. వీటిల్లో అయితే మీరు ఆకులు పెట్టుకోవాలి. ఈ ఆకులు పెట్టుకునే విధానంలో కూడానండి మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే, ఇప్పుడు మనం 6 mm సైజ్ బీడ్స్తో మందార పువ్వు అల్లుకున్నాం కదండి, ఇక్కడికి వచ్చేటప్పటికి ఆకులు చిన్నగా ఉంటే అందం అనిపిస్తుంది. మీరు 4 mm కానీ 5 mm సైజుతో కొంచెం తగ్గించి అల్లుకుంటే ఆకులు అనేవి బాగుంటాయి అన్నమాట. అప్పుడు ఆకులు అల్లుకోవాలన్నప్పుడు కాడ అనేది కొంచెం పెద్దగా పెట్టుకోవాలి. సేమ్ ఇలానే పెట్టుకున్నా కొంచెం పెద్దగా పెట్టుకుంటే మనం ఫ్లవర్ వాజులో పెడితే నిలవాలి కాబట్టి. ఇలా సింగిల్ అయితే నిలుస్తుందండి, ఇబ్బంది అయితే లేదు మనకి. ఫ్లవర్ వాజు ఇలా సింగిల్గా పెట్టుకున్నా నిలుస్తుంది, ఇబ్బంది అయితే లేదు, ఓకేనా. ఇది కూడా పెట్టి చూపిస్తాను చూడండి. ఇలా ముందు కలర్ కాంబినేషన్ ముఖ్యమండి. ఫ్లవర్ వాజ్ అల్లుకున్న తర్వాత ఏ పువ్వు పెట్టాలి అనేది కొంచెం యాంటీగా పెట్టుకున్నాం అనుకోండి బాగుంటుంది. ఇది పెడతా చూడండి, సెల్ఫ్ పెడితే ఇదిగోండి పెద్ద లుక్ అనిపించదు, అంటే వేరియేషన్ తెలవాలి. ఫ్లవర్ వాజు కలర్స్ వేరు, ఫ్లవర్ కలర్స్ వేరు, అలా పెట్టుకుంటేనే మనకు అందం అనిపిస్తుంది అనమాట, ఓకే అండి. ఇప్పుడు ఇది వైట్ కాబట్టి దీనికి రాణి రంగు వేసాం కాబట్టి అందం అనిపించింది, ఓకేనా. ఇప్పుడు 1 నిలిచింది, 2 నిలుస్తాయి, పెద్ద ఇబ్బంది ఉండదు, మనం పెడతాం. ఇంత మటుకైతే ఓకే అండి. మరి ఇక్కడ కొంచెం ఖాళీ ఉండిపోయింది కదా, ఏదైనా 3 పెడితే అందం అనిపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, నేను ఎలా అల్లానో సేమ్ ఇలాగే అల్లేసేయండి. ఇంకా కొంచెం పొడవు పెట్టండి ఇంత, అంటే ఫ్లవర్ వాజ్ పెట్టుకుంటే ఇదిగోండి ఇక్కడ నుంచి పువ్వు వస్తుంది కదా, ఇదిగోండి ఇక్కడ వరకు రావాలి. ఇక్కడ మందార కాడ ఇది ఇక్కడ వరకు రావాలి. అల్లేసిన తర్వాత దీని లోపల బైండింగ్ వైర్ పంపించేస్తే మనం ఇలా పెట్టామనుకోండి అడుగుదాకా వెళ్ళి నిలుస్తుంది. బైండింగ్ వైర్ కంపల్సరిగా ఉపయోగించండి, అప్పుడైతేనే మనకి
కొంచెం బరువులాగా ఉండి కొంచెం ఇలా పెట్టంగానే 3 పువ్వులు పెట్టినా ఇబ్బంది ఉండదు. ఇక్కడ బెండ్ చేసేయండి, కొంచెం బైండింగ్ వైర్ని ఇలా బెండ్ చేసేస్తే కొంచెం ఇలా సైడ్కి పూలు ఉన్నట్టుగా ఉంటాయి అన్నమాట. ఓకే అండి. బైండింగ్ వైర్ మాత్రం కంపల్సరిగా పెట్టుకోండి. 2 పూలు వరకు అయితే ఓకేనేనండి, ఇబ్బంది అనిపించలేదు. ఇంకా 3వ పువ్వు పెట్టామంటే మాత్రం కొంచెం పక్కలకు వంగిపోద్ది. అసలు ఒక పువ్వు అయితే మనం చెప్పినట్టే ఇంటోంది. ఓకే అండి. ఇది అల్లుకునేటప్పుడు మీరేం చేస్తారంటే ఇన్ని రంగులు మీ దగ్గర లేవనుకోండి, రెడ్ వైట్ కాంబినేషన్తో అల్లేసుకోండి. ఈ ఫ్లవర్ వాజ్ బాగుంటుంది. మనకి బజార్లో చెప్పా కదా మల్టీ కలర్ అమ్ముతారండి అని, అది మీ ఇష్టం. ఓకేనా. ఇదిగోండి చూడండి ఒక్కసారి. ఇదండి, మీరు లింక్ అని కావాలని అడిగితే నేను పెట్టేస్తాను మీకు. ఈ 2 పర్పస్గా మీరు దేవుడి విగ్రహాలకు పెట్టుకోవాలి అనుకుంటేనేమో ప్లెయిన్గా అల్లుకోండి, ఇలా ఫ్లవర్ వాజుల్లో పెట్టుకోవాలి అనుకుంటేనేమో ఇలా ఆకుతో అల్లుకోండి. ఓకేనా. చిన్న ఆకు మీరు డార్క్ గ్రీన్ వేసుకోవచ్చు, ఆకుల్లో మన ఇష్టం అండి, మన దగ్గర ఉన్న బీడ్స్ని బట్టి ఆకులు అల్లుకోవచ్చు. లేదు ఊరికే మందార పువ్వులే కావాలి అనుకున్న వాళ్ళు అయితేనూ అంటే ఫ్లవర్స్లో మనం దీన్ని కూడా చేర్చుకుంటే ఆకు అల్లుకోండి, బాగుంటుంది అప్పుడు. ఇదండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయి ఆకు అల్లే విధానం షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇదిగోండి, ఇవి 6 mm సైజ్ బీడ్స్ 2 కలర్స్ తీసుకుని రెడీగా పెట్టేసుకోండి. ఫాస్ట్గా మనం అల్లేసుకుందాము టెడ్డీ బేర్ అనేది. ఇంకా ఈ వీడియోలో అయితే హైబిస్కస్ లీఫ్ అల్లే విధానం షేర్ చేస్తాను. అంటే మందార పువ్వు అల్లే విధానంలో పార్ట్ 2, 2 భాగాలు అయితే కానీ మనకి ఇలా రెడీ అవ్వదన్నమాట. వీడియోలోకి వెళ్ళిపోయి హైబిస్కస్ లీఫ్ అల్లే విధానం చూద్దాం. నమస్తే అండి, పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో మందార ఆకు అల్లే విధానం షేర్ చేస్తానండి. ఆల్రెడీ పువ్వు అల్లే విధానం షేర్ చేశాక కాబట్టి సైడ్న ఆకిస్తే బాగుంటాయి, అటు ఇటు ఇలా 2 ఆకులు అల్లే విధానం షేర్ చేస్తాను. పార్ట్ 2 అనమాట. హైబ్రిడ్ మందార అల్లే విధానంలో భాగంగా పార్ట్ 2 అనే వీడియో ఇప్పుడు చూద్దాము. ఓకేనా. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ వీడియోకి కావాల్సిన మెటీరియల్ చూసేద్దామండి. గ్రీన్ బీడ్స్, అల్లుకుంటానికి నీడిలు, ఫిషింగ్ వైరు, కట్ చేసుకుంటానికి ఒక కట్టరు, ఈ మాత్రం మనకు సరిపోతాయి. చాలా చిన్న వీడియోనండి, చాలా ఫాస్ట్గా అయిపోద్ది అనమాట అల్లిక. ఓకేనా. మీరు ఈ ఆకు అల్లుకుంటానికి కావలసినవి గ్రీన్ బీడ్స్ ఏం తీసుకోవచ్చో ఒక్కసారి చెప్తాను. పువ్వును బట్టి తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ వైట్ వేసాం, డార్క్ గ్రీన్ తీసేసుకోవచ్చు. ఓకేనా. ఈ లైట్ గ్రీన్ కూడా తీసుకోవచ్చు, మనకి ఇబ్బంది అయితే లేదు. మనం బీడ్స్ ఇప్పుడు ఈ కలర్ వేసామనుకోండి, ఈ కలరు మనకి కలిసిపోతాయి. అందుకని చెప్పేసి డార్క్ స్కై బ్లూ ఉంటుంది చూసారా, అప్పుడు వేసేటప్పుడు మీరు ఆకులకు వచ్చేటప్పటికి ఈ కలర్ కాకుండా ఇంకా యాంటీ కలర్ ఏదైనా వేయాలి, అప్పుడైతేనే మీకు అందం అనిపిస్తుంది. లేదంటే 2 కలర్స్ కలిపి వేయండి, షేడ్గా మనకు ఉంటుంది అనమాట. ఓకేనా. ఇది ఒక్క జాగ్రత్త అయితే తీసుకోండి. ఇప్పుడు ఇది డార్క్ స్కై బ్లూ అనమాట. ఇప్పుడు మనం అల్లిన మందారాలు ఏంటంటే ఇవన్నీ అల్లేసాం. ఇప్పుడు నేను అల్లిన మందారానికైతే డార్క్ గ్రీను తీసుకోవచ్చు, లైట్ గ్రీను తీసుకోవచ్చు. ఓకేనా. ఇట్లా ఇప్పుడు అల్లుతున్నారు కదండి, ఇప్పుడు మనకి హైబ్రిడ్ మందారలో ఈ కలర్ కూడా వస్తుంది, వీటిల్లో కూడా అల్లుతున్నారు. ఇట్లా ఈ కలర్ రత్నావళి కలర్ వేసుకునేటప్పుడు మీరు గ్రీన్ కాకుండా కొంచెం వేరే కలర్ ఏదైనా తీసుకోండి, అప్పుడే మీకు అందం అనిపిస్తుంది. మనకి పువ్వు ఆకు అనేది డిఫరెంట్గా మనకి కనిపించాలండి అక్కడ. ఓకేనా. ఇది ఒక్క జాగ్రత్త అయితే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి, ఇవి ఇంద్రధనుస్ బీడ్స్ అంటారు, బాగా షైనింగ్ ఉంటాయి చూసారు కదా. ఇవి చూడండి, ఈ పెద్ద షైనింగ్ కూడా దగ్గర పెట్టి చూపిస్తాను. ఇవి వీటితో కూడా మీరు అల్లుకోవచ్చు ఉంటే. నెక్స్ట్ ఇంకొక జాగ్రత్త, మందార పూలు నేను 6 mm సైజ్ బీడ్స్తో అల్లాను. మీరు ఆకులు వచ్చేటప్పటికి 5 mm కానీ 4 mm కానీ తీసుకుంటే ఆకు అనేది చక్కగా చిన్నగా వస్తుంది అనమాట. ఓకేనా. ఇదొక్క జాగ్రత్త తీసుకోండి. నేను మీకు వీడియోలో చూపించాలి కాబట్టి నేను ఇప్పుడు ఆకు అల్లటానికి నేను 6 mm సైజ్ బీడ్స్తోనే అల్లుతున్నాను. ఓకే అండి. నేను ఈ గ్రీన్ అయితే తీసేసుకుంటున్నాను. ఫస్ట్ డబల్ ఎక్కించుకోండి నీడిల్కి, సింగిల్కి నాటు వేసేయండి ఇలా. ఓకేనా. ఫస్ట్ 6 బీడ్స్ తీసుకోవాలండి. 6 బీడ్స్ ఎక్కించేసుకోండి గ్రీన్. 1 2 3 4 5 6 ఇవి 6 mm సైజ్ బీడ్స్ అండి. నేను మందార పువ్వు
6 mm అల్లాను. ఇప్పుడు ఆకు అల్లే విధానం కూడా 6 mm అల్లుతున్నాను, మీకు అర్థమయ్యే విధంగా ఉంటుందని చెప్పేసి. 6 బీడ్స్ తీసుకోండి. ఫస్ట్ ఇలా స్టార్టింగు ఇలా పట్టుకోండి. మొత్తం ఇలా తీసుకొచ్చేయండి ముందుకి. అన్ని బీడ్స్లో నుంచి ఫస్ట్ స్టార్టింగ్లోకి తీసుకొచ్చేయండి. ఇలా 6 బీడ్ ఫ్లవర్ అనేది ఏర్పడిపోయింది. ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ స్టెప్కి వెళ్ళిపోదాము. నేను ఎలా వేస్తున్నానో సెకండ్ స్టెప్ అనేది మీరు చూడండి, చూసి వేయండి. ఓకేనా? ఇక్కడ 1 బీడ్ ఉంది, 4 బీడ్స్ తీసుకోవాలి. 6 బీడ్స్కి వేస్తామండి. 3 వీడియోని స్కిప్ చేయొద్దండి, చిన్న వీడియోనే కాబట్టి స్కిప్ చేయకండి. 4 బీడ్స్ తీసుకున్నాను. 4 + 1 5. ఇదిగోండి, 5 బీడ్ ఫ్లవర్ అనేది ఒకటి వేసాం. నెక్స్ట్ సెకండ్ బీడ్లో తీసుకొస్తున్నానండి నీడిల్ని. ఇక్కడ 1 బీడ్, 5 బీడ్లో 1 బీడ్, 6 బీడ్ ఫ్లవర్లో 1 బీడ్, 2 బీడ్స్ ఉంటాయి. 1 2 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3. థర్డ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను ఎమ్మటే. ఇక్కడ 1 2 ఉన్నాయి, 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా 3 + 2 5. ఫోర్త్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్తున్నాను. ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి, 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా ఓకే అండి. ఇక్కడ ఈ స్టెప్లో ఇంకా 2 బీడ్స్ మిగిలి ఉన్నాయి. ఓకేనా? ఈ బీడ్లోకి కూడా తీసుకెళ్ళిపోదాం నీడిల్. ఫిఫ్త్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి, 4 బీడ్స్ యాడ్ చేసుకోండి. 1 2 3 4. 4 + 2 6. ఇలా చూసారు కదా, 6 బీడ్ ఫ్లవర్ అనేది ఇక్కడ యాడ్ చేసాం. ఇంకా 1 బీడ్ ఉంది, ఈ బీడ్లోకి తీసుకెళ్ళిపోయి లాస్ట్ బీడ్ అనమాట. ఇక్కడ స్టాండింగ్ పొజిషన్లో ఉంది కదా 5 బీడ్లో, దీనిలో కూడా తీసుకొచ్చేయండి. ఇక్కడ 1 2 3 ఉన్నాయి. ఒక్కసారి గ్రహించండి, 6 బీడ్స్కి 1 2 3 4 5 బీడ్ ఫ్లవర్స్ వేసాం. ఇక్కడ 6 బీడ్ ఫ్లవర్ వేసాం. ఓకేనా? ఇక్కడ కూడా 6 బీడ్ ఫ్లవరే వేయాలి. 1 2 3 ఉన్నాయి, 3 బీడ్స్ మాత్రమే యాడ్ చేయాలి. 1 2 3. 3 + 3 6. ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడికి తీసుకొచ్చేయండి మరలా. ఈ బీడ్లో నుంచి ఈ రెండింటి మధ్యకు తీసుకొచ్చేయండి. నేను అలా తీసుకొస్తున్నాను, వీడియో ఇంకా చూడండి. ఇలా ఇలా ఇదిగోండి, ఈ రెండింటి మధ్య ఉంది నీడిల్ అనేది. ఈ బీడ్లోకి కూడా తీసుకొచ్చేయండి. ఇలా ఇదిగోండి, ఇప్పుడు చూడండి 6 బీడ్ వేసాం ఫస్ట్. ఇక్కడ తర్వాత సెకండ్ స్టెప్లో 1 2 3 4 5 బీడ్ ఫ్లవర్స్ వేసాం. 1 2 6 బీడ్ ఫ్లవర్స్ 2 వేసాం అనమాట. ఇది ఒక్కటి గుర్తుపెట్టేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు. ఇక్కడే మీకు వేసుకుంటానికి మనకి ఆకు షేప్ అనేది ఇక్కడే తేలుతుంది అనమాట. ఓకే అండి. నెక్స్ట్
ఇక్కడ 1 2 బీడ్స్ బేస్ చేసుకోవాలి, 4 బీడ్స్ యాడ్ చేసుకోవాలి. 1 2 3 4 4 ప్లస్ 2 6 ఇలా. ఓకే అండి. ఆకు అనేది కొంచెం ముందుకుంటుంది, అందుకని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చేయండి. మరలా ఈ 2 బీడ్స్ ఉన్నాయి చూసారా 6 బీట్కి, వీడియో ఇంకా చూడండి ఒక్కసారి. ఈ 2 బీడ్స్ మధ్యకు వైర్ అనేది ఉంది. 1 బీట్ తీసుకోండి, తీసుకుని ఈ బీడ్లో నుంచి తీసుకొచ్చేయండి ఇలా. మనకి ఆకు ముందల కాడ కొంచెం సాగినట్టు ఉంటుంది కదండి, ఆకు షేప్ కోసం మనం ఇలా డిజైన్ చేయాల్సి వచ్చింది. ఓకేనా, చూసారు కదా ఇలా అయిపోయింది మనకి. ఇంకా కిందకి తీసుకొచ్చేయండి. ఇక్కడ నాటు వేయొద్దు, ఇక్కడ లూజ్ వచ్చేస్తుంది. ఇక్కడ కిందకి ఇలా తీసుకొచ్చేసి ఈ కిందకి కూడా తీసుకొచ్చేయండి. ఇక్కడ ముడేసేద్దాం. అయిపోయింది మనకి మందార ఆకు అల్లే విధానం మనకి చక్కగా రెడీ అయిపోయింది. కిందకి ఇక్కడికి తీసుకొచ్చేయండి. నేను తీసుకొచ్చేస్తా, మీరు తీసుకొచ్చేయండి ఇలా ఇలా. చూసారు కదా, ఇక్కడికి తీసుకొచ్చేసాను. స్టార్టింగ్ ఎక్కడో అక్కడికి నా వైరు ఉండిపోయింది. ఓకేనా. ఇంకా మందార ఆకు షేప్ చూడండి ఒక్కసారి. ఇదిగోండి, ఇది మందార ఆకు. మనం ఆ షేప్ వచ్చిందో లేదో ఒక్కసారి చూడండి. ఇదిగోండి కరెక్ట్గా, ఇదిగోండి కరెక్ట్గా షేప్ తీసుకొచ్చేసాం. బీడ్స్తో కూడా చక్కగా వేసేయచ్చు ఇలా. ఓకేనా, ఇదిగోండి చూడండి నీట్గా ఒరిజినల్ మందార ఆకు ఉన్నట్టే ఉంది. బీడ్స్తో ఎంత అందమైనా తెచ్చుకోవచ్చండి. కొంచెం మన తెలివితేటల్ని పెట్టాలన్నమాట. ఇలా 2 అల్లుకోండి అబ్బా, 2 అల్లుకుంటే బాగుంటాయి. పువ్వుకి ఎలా జాయింట్ చేయాలో ఒక్కసారి చెప్తాను మీకు. ప్లెయిన్గా కావాలి అనుకున్న వాళ్ళు ఉంచేసుకోండి. లేదు అంటే ఇంకొకటి ఉందండి, మనకి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అమ్ముతారు బయట. ఎక్కడ అమ్ముతారంటే అండి, ఇవి 20 రూపాయల వస్తువులని, దండలని అవి ఇవి అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు యాపిల్స్ మనకి ఏమంటే ధర్మాకోల్ షీట్ యాపిల్స్, ఆరెంజెస్ ఇవన్నీ అమ్ముతారు. అంటే ఏ వస్తువైనా 100 రూపాయలు, ఏ వస్తువైనా 50 రూపాయలు అలా పెట్టి అమ్ముతారు చూసారా. అక్కడ దొరుకుతాయి ఈ ఆకులు అనేవి. ఈ ఆకులనైనా సరే ఇలా పెట్టేయచ్చు. ఇదిగోండి ఇలా ఆర్టిఫిషియల్ ఆకల్లే మనం పెట్టేసుకోవచ్చు. మన ఇష్టం అండి అది. ప్రతిదానికి ఆకు షేప్ తీసుకురావాలి అంటే ఇది కూడా మనం కవర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ బీట్స్ ఎక్కించాం కదా, ఈ బీట్ మధ్యన దీన్ని ఇలా పక్కకి ఇలా ఎక్కించేసుకుంటే సరిపోద్ది. మరలా మనకి ఇవన్నీ ఎందుకండి, బీడ్స్తో అల్లేసుకుంటే సునాయాసంగా అయిపోద్ది కదా అనుకున్న వాళ్ళు అల్లేసుకోండి, మీ ఇష్టం అదంతా. ఓకే అండి. ఎలా దీనికి ఎలా పెట్టాలో చెప్తానండి. ఇదిగోండి ఆకు కనిపించాలి కాబట్టి మినిమం కనీసం అండి ఇక్కడన్నా పెట్టుకుందాం, ఇక్కడ. ఓకేనా. అంటే దాదాపు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ 1 2 3 4 5 బీడ్స్ దగ్గర మనం పెట్టుకోవచ్చండి. 1 2 3 4 5 ఇలా పైకి తీసుకొచ్చేయండి. 5కి పైకి తీసుకొచ్చేయండి. ఆల్రెడీ ఇక్కడ ఉంది కదండి మనకి, తీసుకొచ్చేసి ఈ బీడ్ ఉంది కదా, ఈ 2 బీడ్స్ దీనిలో నుంచి ఇలా ఇక్కడ మరలా ఈ ఆకు కూడా జాయింట్ చేయాలి కదండి, అందుకని చెప్పేసి మరలా దీనిలోకి వచ్చేద్దాం. ఇక్కడ ఉంది కదా, దీనిలో నుంచి మరలా తీసుకొచ్చేద్దాం. లేదు అప్ అండ్ డౌన్గా చేసుకోవాలనుకోండి, ఇంకా 2 బీడ్స్ ముందుకి. ఆకులు అనేవి ఒకే చోట రావాలనుకోండి, ఇలా ఏ బీడ్కి అయితే మనం వేసామో ఇక్కడ ఈ బీడ్కి జాయింట్ ఇచ్చాం ఆకు, ఈ ఆకు కూడా సేమ్ బీడ్కే జాయింట్ ఇచ్చేయాలి ఇలా. లేదండి అలా కాదు, అప్ అండ్ డౌన్గా అంటే కొంచెం పైకి కొంచెం కిందకి ఇచ్చుకోవాలి అనుకుంటే కొంచెం 2 బీడ్స్ పైకో మీ ఇష్టం అదంతా.
2 బీట్స్ కిందకో ఇలా ఇలా స్టార్టింగ్ దగ్గర మనకి లేదు ఇక్కడ స్టార్టింగ్ దగ్గర ఇలా ఇచ్చుకోవచ్చు, మన ఇష్టం అండి అదంతా. పైకి కావాలంటే పైకి 2 బీట్స్ తీసుకెళ్ళిపోవటం, సేమ్ ఇదే విధంగా ఇచ్చేసేయటం. ఓకేనా? ఇలా ఇక్కడికి మనకి ఫిట్ అయిపోయింది ఆకు అనేది. మరలా సేమ్ ఇచ్చేద్దాము. దీనిలోకే తీసుకొచ్చేస్తున్నాను ఇలా. నెక్స్ట్ ఈ 2 బీట్స్ ఉన్నాయి కదా, ఇదిగోండి చూడండి, 5 బీట్కి 5 బీట్కి ఇక్కడ ఉన్నాయి 2 బీట్స్. ఒక్కసారి గ్రహించండి. ఈ 2 బీట్స్ని తీసేసుకుంటాం. సేమ్ ఇచ్చేస్తున్నానండి, సేమ్ పొజిషన్లోను. రైటు లెఫ్ట్ ఒకే టైప్లో ఉంటాయి ఆకులు అనేవి. మీకు వివరం చెప్పా కాబట్టి ఇలా సేమ్ మరలా దీన్ని ఇక్కడ ఒక్క దానిలోనే ఒక్క బీడ్లోనే నేను 2 ఆకుల్ని అమరుస్తున్నా. మనం ఇది మన ఇష్టం వచ్చినట్టు తర్వాత అయినా తిప్పుకోవచ్చు, ఆకుల్ని మన ఇష్టం వచ్చినట్టుగా అమర్చుకోవచ్చు. ఓకే అండి. ఇలా ఇంకా ఇక్కడ నాట్ అనేది వేసేయండి ముందు. ఇలా సెట్ చేసుకోండి ఫస్ట్. ఈ రెండిటి మధ్య ఇలా పట్టుకోండి, లేదంటే ఇవి బాగా ఫిట్ అయిపోతాయి. ఇలా ముందు రెండింటిని ఇలా పట్టేసుకోండి, పట్టుకుని అప్పుడు 3 అనేది వేసేయండి. కొంచెం ఎక్కువే వేయండి అబ్బా, నేను సింగిల్ తీసుకున్నాను కాబట్టి 5-6 సార్లు తిప్పచ్చు. కొంచెం స్ట్రాంగ్గానే వేసేసుకోండి, మరలా ఊడకుండా. ముడి అనేది మరలా ఊడకూడదు. ఇలా లాగేస్తే మనకి చక్కగా ఏర్పడిపోయింది. ఓకే అండి. నెక్స్ట్ ఈ పక్క దానిలోకి తీసుకొచ్చేద్దాము. రెండింటిని కలిపేసాం కాబట్టి తీసుకొచ్చేసి ఈ మధ్య బీటును చూసారా, ఇక్కడికి ముడి వేసేద్దాం. ఇంకొక ముడి అక్కడ ఒక ముడి వేసేస్తే కదలకుండా గ్రిప్ ఇచ్చేసాం. ఇప్పుడు మనం చెప్పినట్టు ఇంకా ఆకు వినాల్సిందే మాట. ఇక్కడ వేసేద్దాం. ఇంకా ఇలా కొంచెం స్ట్రాంగ్గానే వేసేసుకోండి అబ్బా. ఒక్క పని ఒక్కసారే చెయ్యాలి, పదే పదే చేయకుండా మనం కొంచెం స్ట్రాంగ్గానే వేసేయండి. వేసేసి 2 బీట్స్ అవతలకి తీసుకెళ్దాం. ఇలా ఇక్కడ కట్ చేసేద్దాం. కట్టర్ సహాయంతో ఇక్కడ కట్ చేసేద్దాం. చక్కటి ఆకులైతే మనం వేసేసాం. చూసారా ఎంత బాగుందో. ఓకే అండి. ఇప్పుడు ఈ పింక్ వేసాం కాబట్టి దీనికి అందం అనిపించింది. నేను మీకు పార్ట్ 1లో ఈ పింక్ అల్లే విధానం షేర్ చేయలేదండి. తర్వాత ఇదొకటి అల్లాను. నెక్స్ట్ వైట్ టూలోన ఇది నేను తర్వాత అల్లాను అనమాట. మీకు ఈ పింక్ అల్లే విధానం షేర్ చేశా కదండి, మందార పువ్వు. తర్వాత నేను పింక్ అల్లాను, ఇది అల్లాను, వైట్ అల్లాను. ఇంకా నాకు ఇది అల్లాలనిపించిందండి, ఎందుకో తెలీదు. డార్క్ రత్నావళి తీసుకుని వేస్తాను, ఎందుకో దాని మీద ఉంది నాకు వేయాలని. మందార పువ్వు ఎలా ఉంటుందో అది షార్ట్ వీడియోలో పెడతాలేండి. ఇది వేస్తాను. ఇప్పుడు హైబ్రిడ్ మందారాల్లో షేడ్లుగా వేస్తున్నారు కదా, తర్వాత ఐడియా వచ్చింది నాకు. ఇక్కడ ఉన్న డార్క్ బ్లూ వేసేసి తర్వాత లైట్ స్కై బ్లూ ఈ పైన వేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాము హైబ్రిడ్ మందారంలో. మొన్న నేను గార్డెన్కి వెళ్తే అక్కడ చూశానండి, భలే బాగుంది. అందుకని అది ఐడియా వచ్చి నేను అల్లుదామనిపించింది. నెక్స్ట్ టైం అల్లుతానండి, కొంచెం టైం చాలటలేదు. ఓకేనా? చూసారు కదా ఆకు ఎంత బాగుందోను. పెట్టి కూడా చూపించాను మీకు. మందార పువ్వు రీల్ ఆకు మీద కూడా మీకు నేను పెట్టి చూపించాను. చూడండి ఎంత బాగుందో చూడండి. ఈ ఆకైనా మనం అల్లినట్టు ఒరిజినల్ ఆకు షేపే మనకి వచ్చేసింది. చూసారా, సేమ్ ఎక్కడా తేడా లేదు. ఈ మునుముక్కు ఉంది కదా, ఈ మునుముక్కు కోసం ఈ ఒక్క బీడ్ని ముందుకు పెంచాం. కొంచెం ఐడియా ఉంటే మనకండి అల్లగలమండి. 6 బీట్ మెదడు వేయాలా, 4 బీట్ వేయాలా, 5 బీట్ వేయాలా, ఇక్కడ ఏం వేస్తే సెట్ అవుతుంది అనేది మనం కొంచెం ఆలోచిస్తే వేయొచ్చండి. కరెక్ట్గా వచ్చేసింది అనమాట. ఇదండి ఈనాటి వీడియో.
నెక్స్ట్ వీడియోలో చెప్పా కదా మీకు. నెక్స్ట్ వీడియోలో టెడ్డీ బేర్ అల్లే విధానం చూద్దామండి. మందార పువ్వు అల్లేసాను, మందార ఆకు అల్లేసేసాను. 2 వీడియోల కింద హైబ్రిడ్ మందారం అని చెప్పేసి పెట్టేశాను. మీరు కూడా చూసి అల్లుకోండి. అల్లుకున్న తర్వాత ఒక్క కామెంట్ చేసేయండి అబ్బా ఎలా ఉందో ఏంటో అనేది. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో టెడ్డీ బేర్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంత మటుకి సెలవు. నమస్తే.